ప్రేక్షకులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు మనం ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కిలో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, 1 కేజీ మటన్. ఈ మటన్ బాగా శుభ్రంగా చేసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసి 1 గంట సేపు నాననివ్వాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పెద్ద సైజు ఉల్లిపాయల తరుగు, గుప్పెడు తరుగుకున్న కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి, 4 గరం మసాలా దినుసులు, వేయించిన జీడిపప్పు, 3 టీ స్పూన్ల గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మటన్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం. మటన్ బిర్యానీలో భాగంగా మొదటగా మటన్ కుర్మా చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. మూడు టీ స్పూన్ల నూనె, తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా, ఇందులోకి మటన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు, మటన్, కొత్తిమీర వేసుకుందాం. గరం మసాలా చిన్న స్పూన్ గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలియబెట్టుకొని మూత వేసుకుందాం. ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. మటన్ కూడా త్వరగా ఉడకటం కోసం కుక్కర్లకు మార్చుకుందాం. ఇప్పుడు ఈ బాలిని పెట్టి బిర్యానీలోకి హాఫ్ బాయిల్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు బాగా బియ్యం కడుక్కోవాలి. బియ్యం కడుక్కొని నీళ్ళు పంపేసి ఇప్పుడు ప్రెషర్కి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం. తగ్గట్టు ఉప్పు, ఒక టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాయి కదా, మరుగుతున్నాయి నీళ్ళు.
ఇప్పుడు బాగా కలియబెట్టుకుని ఉంచుకుందాం. ఓకే, ఇప్పుడు మన రైస్ ఉడికింది. ఇటు మా మటన్ కుర్మా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మటన్ కుర్మాని రైస్లో కలుపుకుందాం. ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ముందు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇందులో బాగా కలియబెట్టుకుని మూసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాలు దమ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయిందండి. తీసుకుందామండి. మన వేడి బిర్యానీ రెడీ. ఎలా ఉంది? Delicious Granny. Subscribe to our channel. Please subscribe to our channel. Like and subscribe.